ఈరోజు దేవుని వాక్యము 115వ కీర్తన మొదటి వచనము. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఇక్కడ మొదటి వచనం స్టార్టింగ్ నుంచి చదువుకుంటే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక అని ఉంటుంది. ఎప్పుడైతే ఒక కార్యము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటూ వచ్చినామో అది కేవలము దేవుని కృపా సత్యమును బట్టే జరిగిందని మనం గుర్తించాలండి. కృప అంటే తెలుసు కదా, దేనికి మనం అర్హులము కామో దానికి అర్హులుగా చేయబడమే కృప. ఆయన కృపా సత్యములను బట్టి ఆయనకు మాత్రమే మహిమ రావాలి. మనం చేసిన పనిని బట్టి మనం మహిమ తెచ్చుకుంటే, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను అని వాక్యం సెలవిస్తుంది. నేను ఎవరికి ఇచ్చువాడని కానని వాక్యం సెలవిస్తుందండి. అయితే దేవుని మహిమను దొంగిలిస్తున్నామా? బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని మహిమని దొంగిలించాలని చూస్తున్న క్రమంలో అనేకులను దేవుడు ఏ విధంగా శిక్షిస్తూ వచ్చినాడో మనము బైబిల్ గ్రంథం చదివిన ప్రతి ఒక్కరికి తెలుసండి. ప్రవక్తలకు వ్యతిరేకంగా తిరిగిన వారిని, దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి రావాల్సిన మహిమను వారు దొంగిలించినప్పుడు వారి జీవితాల్లో ఏ విధంగా నష్టపోతూ వచ్చినారో బైబిల్ గ్రంథము చదివిన ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ రోజున మరి కీర్తనలు 115:1 ప్రకారం చూస్తే, ఆయన కృపను బట్టి, ఆయన సత్యమును బట్టి, అంటే కృప సత్యమును బట్టి, ఆ కృపా వాక్యమును బట్టి ఆయనకు మాత్రమే మహిమ కలగ చేయాలి. మనం చేసే ప్రతి పనిలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి క్రియల్లోనూ, మొత్తంగా చెప్పాలంటే మన జీవితం అంతా కూడా ఆయన కృపా సత్యమును బట్టి మన ద్వారా, మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా మహిమ రావాలి. దేవునికి మాత్రమే మహిమ వచ్చినప్పుడు మనము అత్యధికంగా దేవునిలో వాడబడతాము. తద్వారా అనేకులను దేవుని ఎద్దకు నడిపించి దేవుని ఎద్దు నుంచి మెండైన ఆశీర్వాదమును పొందుకుంటామని మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.